ఆ మీటింగ్లో మేము 4 విజయాలు సాధించినామని చెప్తున్నారు. ఆ 4 విజయాలు ఏంటిది? ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. అది జరగాల్సిందే, కంటిన్యూషనే. అందులో విషయమే లేదు, ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు, అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు, కొత్తది లేదు, ఈయన సాధించింది కూడా ఏం లేదు. ఇక శ్రీశైలం రిపేర్లు, మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ని మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి. అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఈయన కొత్తగా సాధించింది లేదు, తెచ్చింది లేదు. దాన్ని కూడా మా విజయమే అని చెప్తా ఉన్నారు. ఇక 4వది ఆఫీసర్స్ కమిటీ. ఇది కూడా కొత్త విషయం కాదు. ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు, ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు. ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనకచర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం. తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేదే లేదు.